తాగడం బానే ఉంది, మత్తు బానే ఎక్కుతుంది, ఊగడం బానే ఊగుతున్నారు, పొద్దునకి నీరసం వస్తుంది, లేచి మళ్ళీ హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తున్నారు. ఒక రకం పెగ్గలు కాదు, మళ్ళీ పెగ్గలకు కూడా దిక్కుమాలి పేర్లు. సరే హ్యాంగ్ ఓవర్ పెగ్గేశారు, అన్ని పెగ్గలేసి దాన్ని అలా తగిలేశారు. ఇప్పుడు ఇదొక్కడు ఆగిపోయిందా? కిడ్నీలు ఇంత ప్రమాదకరమైన పరిస్థితి. డయాలసిస్ పేషెంట్లు ఉంటారు, వెళ్ళి చూడండి ఒకసారి. ఇక్కడ కానీ చిన్న మిషన్ వేసి మొత్తం రక్తాన్ని బయటికి తీస్తారు. మొత్తం రక్తాన్ని బయటికి తీసి క్లీన్ చేసి మరలా ఎక్కిస్తుంటారు. నీ రక్తం మొత్తం మిషన్ లోకి వెళ్ళి శుద్ధి అయ్యి మళ్ళీ నీ ఒంట్లోకి వస్తుంటది. అసలు పగోడుకు కూడా రాకూడదా బాధ? దాదాపు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో కొంత సపోర్ట్ చేసినా వారానికి 3 సార్లు లేదా 2 సార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తుంది. అంటే నీ కిడ్నీ చేసే పని మానేస్తే మిషన్ ద్వారా నువ్వు డయాలసిస్ చేసుకోవాలి. నీ రక్తం శుద్ధీకరించే పని కిడ్నీలు చేస్తాయి. ప్రతి గంటకి ప్రతి నిమిషానికి అవి పని చేస్తూనే ఉంటాయి. లీటర్ల కొద్ది రక్తాన్ని అవి శుద్ధీకరిస్తూ ఉంటాయి. ఇవి కానీ పాడైపోయి అనుకోండి, డయాలసిస్ మొదలెట్టాలి. మీ ఒంట్లో ఉన్న రక్తం అంతా మిషన్లోకి వెళ్తుంది. మిషన్ నుంచి మళ్ళీ శుద్ధీకరించబడి ఇందులోకి వస్తుంది, మీ దేహంలోకి వస్తుంది. వారానికి ఒక్కసారికి ఆ మెటీరియల్ కొనుక్కోవడానికి, ఆ వస్తువులు, ఆ థింగ్స్ కొనుక్కోవడానికి 2500 రూపాయలు ఖర్చు అవుతుందట. ఈ 2500 వారానికి ఎంత? 5000. 3 సార్లు చేయించుకునే వాడికి ఎంత? 7500. ఒక వారానికి 7500 అయితే నెలకి ఎంత అవుతుంది? 30,000. మీ సంపాదన 30,000 ఉంటుందా? ఒకవేళ సంపాదన 30,000 ఉన్నా వారం ఈ కర్మ అనుభవించాల్సిన పరిస్థితి అవసరమా? తాగినప్పుడు ఇవన్నీ తెలియవు, వ్యసనాల బాట పట్టినప్పుడు ఇవన్నీ తెలియవు, పానపరాగులు, గుట్కాలు, మటకాలు వేసినప్పుడు ఈ బాధలు తెలియవు, ఈ గంజాయి కాల్చినప్పుడు ఈ బాధలు తెలియవు. కానీ ఒక్కసారి పరిస్థితి అదుపు తప్పి కిడ్నీ ఇలా మారిపోయిందా, ఇంకెవ్వడూ బాగు చేయలేడు. కిడ్నీలు బయట దొరకవు. ఆటోమొబైల్ షాపుల్లో కొనుక్కు తెచ్చి చేసేసుకోవడానికి. పోనీ ఎవరిదైనా ట్రాన్స్ఫర్ చేయించేసుకుందాం అంటే అంత ఈజీ కాదు. 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అవుద్ది. ఉన్నాయా డబ్బులన్నీ? ఎందుకు అవసరం ఇదంతా? ఇది చేతులారా ఈరోజు యవనస్తులు చేస్తున్న పని. చెప్పేటోడు లేక వారి అవివేక హృదయం ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. కనుక తమ చేతులారా తమ జీవితాల్ని తామే ఏం చేసుకుంటున్నారు? పాడు చేసుకుంటున్నారు.